నమస్తే అందరికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గులగొడితే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎవరు ఒపీనియన్ వాళ్ళది, కానీ నా ఒపీనియన్ నేను నా ఐడియాలో ఉన్న పిల్లలకు షేర్ చేసుకుంటున్నా. అసలు ఎంతవరకు కరెక్ట్ ఇట్లా కూలగొట్టడము? మన తెలంగాణ వచ్చిన దగ్గర నుండి మనము ఎప్పుడన్నా మన తెలంగాణలో ఇన్నేళ్ల నుండి ఆంధ్ర తెలంగాణ అనేది వివక్ష చూపిస్తున్నామా? అసలు ఎక్కడన్నా పార్షాలిటీలు గొడవలు పడ్డాము ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? ఇప్పుడు లేని అన్ని కొత్తగా ఎందుకు ఇట్లా తెచ్చి పెడుతున్నారు? మీరు రాజకీయాల కోసము మీ స్వార్థాల కోసము మా ప్రజలలో మీరు అలజడులు సృష్టిస్తున్నట్టే ఇది. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అట్లా విగ్రహం ఎలా గులగొడతారంటే ఒక ఆయన చెప్తున్నాడు సమాధానము, మద్రాస్ వాళ్ళది, కర్ణాటక వాళ్ళవి, అస్సాం వాళ్ళవి, కేరళ వాళ్ళవి పెడతారా మీరు? మా పక్క ఆంధ్ర వాళ్ళది ఎట్లా తీసుకొచ్చి పెడతారంటే అసలు ఏ లెక్కబడి మాట్లాడినావన్నా నువ్వు ఈ మాట? మనము మద్రాస్ వాళ్ళతోటి ఏళ్ళ కొద్ది కలిసి ఉన్నామా? కర్ణాటక వాళ్ళతో ఉన్నామా? కేరళ వాళ్ళతో ఉన్నామా? అస్సాం వాళ్ళతో ఉన్నామా? మనము తెలుగు లాంగ్వేజ్ ఒక్కటే, మనము తెలుగు ప్రజలము, ఆంధ్ర మన తెలంగాణ మనము కలిసి ఉన్నాము, ఏళ్ళ కొద్ది కలిసి ఉన్నాం. మనము ఈ సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు, ఈ లెజెండరీస్ మొత్తం సేవలు అందించిన వాళ్ళు వీళ్ళందరు కళాకారులు, వీళ్ళందరూ సినిమాలు చూసి వీళ్ళందరి పాటలు వినే మనము ఉన్నోళ్ళము. వాళ్ళు పరాయిలు ఎట్లయితారు? అరే విడిపోవచ్చు, ఎవరి రాష్ట్రం వాళ్ళు విడిపోవచ్చు, ఎవరు హక్కుల కోసం వాళ్ళు మనం పోరాడినాము, తెచ్చుకున్నాము, ఉన్నాము. కానీ ప్రజలలో మనసులలో అయితే ఈ విభేదాలు తీసుకురాకండి, ప్రజలు కలిసే ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన ఒక లెజెండరీ కదా, ఆయన అది ఎట్లా కూలగొడతారు మీరు? పొద్దున్న లేస్తే సుప్రభాతాలు వింటాము, ఆయన ప్రతి ఒక్క పాట, అసలు ఆయన పాట వినని రోజు ఉంటుందా మనకి? ఇది కదా బాలసుబ్రహ్మణ్యం అంటే. ఒక కళాకారుడికి చేయదైనా మనం వాల్యూ. మన వాళ్ళే కదా ఆంధ్ర వాళ్ళంటే, మన వాళ్ళే కదా, మన తెలుగు వాళ్ళే కదా, అందరూ మనం అందరం కలిసి ఉన్నోళ్ళమే కదా. నాగేశ్వరరావే గాని, ఎన్టీ రామారావు గారే గాని, కృష్ణంరాజు గారే గాని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాని, లేదా కాంతారావు గాని, మా ప్రభాకర్ రెడ్డి గారు గాని, వీళ్ళంతా మనకు పూజనీయులు, వీళ్ళందరూ మనకు మహానీయులు. వాళ్ళని ఎప్పుడు మనం స్మరించుకోవాలి. కానీ మీరు ఆంధ్ర తెలంగాణ అని లేని తీసుకొచ్చి ఇలాంటి వివక్షలు చూపించకండి దయచేసి. ఇవాళ మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు జరిగిన ఈ అవమానానికైతే నిజంగా ప్రతి ఒక్కరము చాలా మంది బాధపడుతున్నాం, తెలంగాణ వాళ్ళం కూడా. మరి మీ రాజకీయ నాయకులకి అట్లా ఉన్నదేమో, ప్రజలకైతే ఎవరికి అట్లా లేదు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఈ విషయంలో. ఎట్లా కూలగొడతారన్న అట్లా? ఆయన ఒక అసలు ఎట్లా మీకు మనసు ఒప్పింది? మన వాళ్ళన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు, మనమంతా ఒకటి, మన తోటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళంతా